పే ఎలక్ట్రిసిటీ బిల్ త్రూ వాట్సాప్. వాట్సాప్లోనే కరెంట్ బిల్లు పే చేయండి. ఎలక్ట్రిసిటీ బిల్ త్రూ వాట్సాప్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ రాష్ట్రంలోని ప్రజలకి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఇక నుంచి కరెంట్ బిల్లు వాట్సాప్ నుంచే కట్టవచ్చును. అలాగే మీ కరెంట్ బిల్లుకు సంబంధించి పూర్తి వివరాలు, మీకు ఎంత బిల్ వచ్చింది ఏంటి తదితర విషయాలు తెలుసుకోవచ్చును. మరిన్ని వివరాలకు మమ్మల్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వగలరు. వాట్ ఈజ్ వాట్సాప్ గవర్నెన్స్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ సిటిజన్స్ అందరికీ అన్ని రకాల సర్వీసులు వాట్సాప్లోనే అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో దాదాపుగా 161 సర్వీసులను వాట్సాప్లోకి తీసుకుని వచ్చేదానికి ఒప్పందం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి సిటిజన్స్కి కావలసిన క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్స్, ఇంకా చాలా సర్వీసులు ఫ్రీగా వాట్సాప్లో నుంచి వినియోగించుకోవచ్చును. పే ఎలక్ట్రిసిటీ బిల్ త్రూ వాట్సాప్ ఓవర్వ్యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంటు కొత్తగా వాట్సాప్ గవర్నెన్స్ను తీసుకోవడం జరిగింది. ఎక్కడికి వెళ్లనవసరం లేకుండా మన మొబైల్లోనే జస్ట్ హాయ్ అని మెసేజ్ చేసి మన ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఎంత బిల్ వచ్చింది, ఎవరి పేరు మీద ఉంది, పూర్తి వివరాలు తెలుసుకోవచ్చును. మరియు వాట్సాప్ నుంచే కరెంట్ బిల్లు పే చేయవచ్చును. బయట ఆన్లైన్ సెంటర్స్లోకి ఎక్కడికి వెళ్లవలసిన అవసరం లేదు. జస్ట్ మీ మొబైల్లో వాట్సాప్ ఉంటే చాలు. పే ఎలక్ట్రిసిటీ బిల్ త్రూ వాట్సాప్ ప్రాసెస్. ఈ పే ఎలక్ట్రిసిటీ బిల్ త్రూ వాట్సాప్ మీ కరెంట్ బిల్లుకి ఈ నెల ఎంత కరెంటు బిల్లు అమౌంట్ వచ్చింది, మీరు పే చేస్తే ఆ రిసిప్ట్, ఇంకా పే చేయకపోతే పే చేయొచ్చు. మీ కరెంట్ బిల్లుకు సంబంధించి సమగ్ర సమాచారం ఈ క్రింద చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అవ్వండి. మీ మొబైల్లోని తెలుసుకోండి. స్టెప్ 1. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు ఈ పోస్టులో కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్ని మీ మొబైల్లో సేవ్ చేసుకోండి. స్టెప్ 2. నెంబర్ సేవ్ చేసుకున్న తర్వాత చాట్లోకి వెళ్ళి ఆ నెంబర్కి హాయ్ గాని లేదా మీరు ఏ మెసేజ్ చేసినా మీకు వాట్సాప్ గవర్నెన్స్ నుంచి రిప్లై మెసేజ్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు మీకు సంబంధించిన సేవలు ఎంచుకోవాలి. స్టెప్ 3. ఫైన్ ఇమేజ్లో చూపించిన విధంగా దయచేసి ఒక సేవను ఎంచుకోండి. దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ప్రభుత్వానికి సంబంధించి సర్వీసులు కనిపించడం జరుగుతుంది. అవి విద్యా సేవలు, దేవాలయ బుకింగ్ సేవలు, ఫిర్యాదులు పరిష్కరణ సేవలు, ఏపీఎస్ఆర్టీసీ సేవలు, ఎనర్జీ సేవలు, సిడిఎంఏ సేవలు, రెవెన్యూ సేవలు, ఆరోగ్య కార్డు సేవలు, పోలీస్ శాఖ సేవలు. స్టెప్ 4. ఇప్పుడు ఇందులో మనము ఎనర్జీకి సంబంధించిన సేవలను క్లిక్ చేయాలి. చేయగానే క్రింది విధంగా మీకు డిస్ప్లే అవడం జరుగుతుంది. స్టెప్ 5. పైన ఇమేజ్లో మార్క్ చేసిన దగ్గర మీ యొక్క కరెంట్ బిల్లు నెంబరు, అనగా సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయండి. తరువాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తానే ఈ క్రింది విధంగా మీకు రావడం జరుగుతుంది. స్టెప్ 6. పైన ఫోటోలో చూపించిన విధంగా బిల్లులను వీక్షించండి మరియు నిర్వహించండి అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే నిర్ధారించండి అనే బటన్ పై క్లిక్ చేయండి. స్టెప్ 7. తర్వాత మళ్ళీ మీకు కొత్త స్క్రీన్ ఓపెన్ అవటం జరుగుతుంది. అక్కడ మీకు ఇప్పుడు కొనసాగించండి అని రావడం జరుగుతుంది. ఆ బటన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ మీకు కొన్ని ఆప్షన్స్ రావడం జరుగుతుంది. స్టెప్ 8. అక్కడ మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో మీరు ప్రస్తుతం మీ ఎలక్ట్రిసిటీ బిల్లుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్పై క్లిక్ చేయండి. లేదు గత నెల బిల్లులు చూడాలనుకుంటే 2 ఆప్షన్పై క్లిక్ చేయండి. ప్రస్తుతం మీకు ఈ నెల మీకు ఎంత కరెంటు బిల్లు వచ్చిందో తెలుసుకోవాలనుకుంటే 3వ ఆప్షన్పై క్లిక్ చేయండి. నోట్: పైన ఇమేజ్లో చూపించిన విధంగా మీరు ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు సంబంధించి కరెంట్ బిల్లు ఎవరి పేరు మీద ఉంది, ఎంత బిల్లు వచ్చింది, లాస్ట్ డేట్ ఎప్పుడు, పూర్తి వివరాలన్నిటి ఓపెన్ అవుతాయి. స్టెప్ 9. పైన ఇమేజ్లో చూపించిన విధంగా వచ్చిన తర్వాత పూర్తయింది పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ క్రింది విధంగా కొత్త డిస్ప్లే ఓపెన్ అవడం జరుగుతుంది. స్టెప్ 10. పైన ఫోటోని జాగ్రత్తగా పరిశీలించి యూపీఐ చెల్లింపులు అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు మీ కరెంట్ బిల్లుకు సంబంధించిన అమౌంట్ పే చేయమని అడుగుతుంది. స్టెప్ 11. మీరు ఇక్కడి నుంచే కరెంట్ బిల్లు పే చేయాలి అనుకుంటే రివ్యూ అండ్ పే పైన క్లిక్ చేయండి. ఆప్షన్పై క్లిక్ చేయగానే మీ మొబైల్లో ఉన్న ఫోన్పే, గూగుల్ పే, ఇంకా ఏవైనా పేమెంట్ యాప్స్ ఉంటే వాటి లిస్ట్ రావడం జరుగుతుంది. మీకు నచ్చిన యాప్ని సెలెక్ట్ చేసుకుని పేమెంట్ పే చేయండి. ఈ క్రింద ఇచ్చిన నెంబర్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీ వాట్సాప్లోకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది.
మిత్రులారా, మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లయితే మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేసి మీ స్నేహితులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు.